వెల్కమ్ టు బొమ్మరిల్లు వీలాగ్స్. ఈవేళ మా పాప కోసం లంచ్ బాక్స్లో బీట్రూట్ కర్రీ ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ ఎలాగో చూద్దాము. చాలా సింపుల్ అండి. ఇలా 2 బీట్రూట్లు తురిమేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుని పోపు వచ్చేసి మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఆ పోపు వేగిపోయాక బీట్రూట్ వేసేసి కొంచెం వాటర్ అలాగ స్ప్రింకిల్ చేయాలి. సో మీకు మాడకుండా ఉంటుంది కూర. తర్వాత మూత పెట్టేసుకోవడం అంతే. అలా సిమ్లో పెడితే అలా మగ్గుతూ ఉంటుంది. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది అంటారు కదా, హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది అంటారు కదా. సో మా పాపకి కనీసం 10 డేస్కి ఒకసారన్నా ఇలా వండి పెడతాను. అయితే పోపులో మిరపకాయలు వేస్తా అన్నాను కదా, సో పాపకి కారంగా ఉంటుందని చెప్పి ఇలా లోపల మిరపకాయ లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ తీసేసి మామూలుగా ఇలా వేస్తే, విడిగా ఇలా వేస్తే కనుక మీకు కారం ఉండదు. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ స్నాక్స్ బాక్స్లోకి లడ్డూలా చేద్దామని చెప్పి పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని స్మాల్ క్వాంటిటీస్లోనే తీసుకున్నాను. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక నెక్స్ట్ తర్వాత నేను విడిగా నువ్వుపప్పు వేయించుకున్నాను. ఎందుకంటే సీడ్స్ గమ్మున వేగుతాయి, నువ్వుపప్పు వేగడానికి టైం పడుతుంది కదా. సో అందుకని ఫస్ట్ సీడ్స్ అన్నీ కలిపి వేయించుకున్న, నువ్వుపప్పు మాత్రం విడిగా వేయించుకున్నాను. సో ఇలాగ బ్రౌనిష్ కలర్లో వచ్చాక అన్నీ చల్లారాక మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఆ పౌడర్ చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూల్లా చేసుకోవడం అంతే. సో అదండి, నేను స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈవేళ అట్ల తద్ది కదా, సో అందుకని రాత్రే పిండిన దోశలకు కావాల్సిన బియ్యము, మినపప్పు నానబెట్టేశాను. సో మార్నింగ్ 7 ఆ టైంకి రుబ్బేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 గంటలు నానబెట్టాలట ఈ రుబ్బేసిన పిండి. సో ఈ లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అయిపోయాక ఇలా దోశలు వేసుకున్నాను. యాక్చువల్గా మాకేమీ లేదు, నోము ఆనవైతే ఏం లేదు. సో అందుకని మామూలుగా దేవుడి దండం పెట్టుకునేటప్పుడు ఇలా అట్లు వేసుకుందామని చెప్పి వేస్తున్నాను అంతే. సో ఇలా 11 అట్లు వేశాను. లాస్ట్లో కొంచెం పిండి కొంచెం తక్కువ అవడంతో చిన్న అట్లు కూడా వేశాను. చాలామంది అయితే నోము పట్టిన వాళ్ళు చాలా పద్ధతిగా, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందంటారు. నేనైతే మామూలుగా సింపుల్గా గౌరీదేవికి దండం పెట్టుకున్నాను అంతే, నైవేద్యం పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.